ఓకే, అందరూ చక్కగా ధ్యానంలో కూర్చుని, ఎందుకంటే అన్ని సమస్యలకి పరిష్కారం ధ్యానం. అందుకోసం మొట్టమొదట మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ధ్యానం ముందు మొదలుపెట్టుకుంటే మనకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి అని మనం నమ్ముకోవాలి. ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంటే తప్పకుండా పనులు అవుతాయి. నమ్మకమే ప్రధానం. అందరూ రోజు చెప్పుకున్నట్టుగా మనం అందరం హాయిగా కూర్చున్నాం. కాళ్ళు మడుచుకోండి, చేతులు గ్రేడల్లో వేడి పెట్టుకోండి, కళ్ళజోటి స్వక్క పెట్టుకోండి, హాయిగా కూర్చున్నాం. కేవలము శ్వాస శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కేవలము శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. ముందుగా మన బ్రహ్మర్షి దివ్య గురువు, పరమ గురువు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్పత్రి గారిని, సతీమణి సాధర్మశాలిని అయినటువంటి స్వర్ణవనపత్రి మేడం గారిని ఇద్దరిని మనం ఆహ్వానించుకున్నాం. ఆత్మీయ ప్రణామం, ధన్యవాదాలు చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వారి యొక్క చైతన్యాన్ని మనకి పంచమని, వారు కూడా మనకు ధ్యానానికి వచ్చి కూర్చోమని ఆహ్వానించుకుంటూ మనం కూడా ధ్యానం చేద్దాం. అందరం హాయిగా కూర్చున్నాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏ ఆలోచనలు వద్దు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. హాయిగా హాయిగా కూర్చున్నాం. హాయిగా కూర్చున్నాం. హాయిగా అందరినీ ప్రేమిస్తూ కూర్చున్నాం. మనం ప్రేమించుకున్నాం. హాయిగా కూర్చున్నాం మిత్రులారా. అలా కూర్చున్నట్టయితే, హాయిగా కూర్చున్నట్టయితే ఈ ధ్యానం వల్ల ఏంటి లాభం అంటే, మన పత్రిక చెప్తారనమాట. ధ్యానం మీ చుట్టూ ఒక అద్భుతమైన ఒక కవచంలాగా ఉంటుంది. ఒక కవచం ఏర్పడిపోతుంది, గొప్ప ప్రకంపన సృష్టిస్తుంది. ఎవ్వరు కూడా మనుషులు పక్కదారి పట్టరు. దానివల్ల ధ్యానం ఈ ప్రాణాయామ సూక్ష్మమును ఆధ్య ప్రకంపన పెంచుతుంది. ధ్యానం మనిషిని స్వచ్ఛపరుస్తుందట. ధ్యానం చేసిన వాళ్ళు స్వచ్ఛంగా మాట్లాడగలుగుతారు, మంచి మాట్లాడగలుగుతారు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడగలుగుతారు, ఏది తినాలో అదే తింటారు. అందుకే ధ్యానం సర్వరోగ నివారణ అంటారు. ధ్యానం వలన అద్భుతమైన కాంతి వస్తుంది. మీరు కొన్నాళ్ళు ధ్యానం చేసింది, కనీసం 40 రోజులు ధ్యానం కంటిన్యూగా చేయండి, మీరు అద్భుతాలు చూస్తారు. అంతేకాదు, మీ ముఖం కాంతి వెలిగిపోతుంది. మీ పక్క వాళ్ళు అంటారు, ఏంటమ్మా మీ ముఖం త్వరకలాగా లేదు, మీ ముఖం వెలుగుతుంది ఏంటి అని కూడా అడుగుతారు. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి, మనం తెలుసుకోవట్లేదు. అద్భుతమైన కాంతి ఉంటుంది ముఖం. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. ధ్యానం చేసేవాడికి ఇప్పుడు గౌరవం ఉంటుంది. అందరూ ప్రేమిస్తారు, అందరూ ఆదరిస్తారు. మీ లోపల ఏదో ఉంది, ఏదో ఉంది లోపల. అది ఉందని ఇతరులు గ్రహిస్తారు. అందుకనే ధ్యానం మనసు చూసి ఇంకొకళ్ళు చేస్తారు. ఆ విధంగా దానికి ఎన్నో విజయాలు కలుగుతాయి. మీరు అనుకున్నది అయిపోతుంది. ఒక్కొక్కసారి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం అనుకోవచ్చు, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ధ్యానంలో ఉండకపోవచ్చు. భర్త చేస్తే భార్య చేయదు, భార్య చేస్తే భర్త చేయదు, ఇద్దరు చేస్తే పిల్లలు చేయకపోవచ్చు. ఇలాంటివి ఉంటాయి. అయినా వాళ్ళు వదిలేసే, ఎవరిని బలవంతం చేయకూడదు. నువ్వు చేయండి, ఏమైనా సరే చేయండి అనకూడదు, ఎవరిని అనకూడదు. ధ్యానం వల్ల లాభాలు చెప్పాలి అంతే. ఎవరి కర్మానుసారం వాళ్ళు ఇస్తారు అంతే. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అందుకని కుటుంబ ఒక్కోసారి కొంతమంది మనం చెప్తూ ఉంటాము, కొంతమంది ఇళ్ళకెళ్ళి కూడా చెప్తాం మనం ధ్యానాన్ని. 10 మంది ఉంటే ఒకసారి కూర్చొని చేస్తే మరీ మంచిది కదా. కలెక్టివ్గా అంటే గ్రూప్ మెడిటేషన్ చాలా గొప్పదండి, మంచి శక్తి ఉంటుంది. అందుకని గ్రూప్ మెడిటేషన్ దగ్గర వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే వాళ్ళకి చక్కగా వెళ్ళి మనం ఒకరింట్లో కూర్చొని సెలెక్ట్ చేసుకుని, ఒక పిరమిడ్ ఉండవచ్చు, పిరమిడ్ లేకపోయినా కూడా ఒకరింట్లో కూర్చొని వాళ్ళు అందరం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఒకరింటూ
చేస్తున్నప్పుడు ఒకరింటి ఒక్కరు ఎవరైనా నాన్ వెజ్ తీసి తినొచ్చు కూడా. దానికి మనం అసహించుకోకూడదు. అమ్మ ఇట్లా మంచిది కాదని చెప్పాలి. అయినా మేము తింటామంటే వదిలేసేయాలి. మొండిగా ఎవరితోనూ వాదించకూడదు. ఇలాగే ఉండాలని ఎవరు నిర్ణయించకూడదు. ఇలా చేస్తే లాభాలు ఉంటాయని మాత్రం చెప్పాలి, కానీ మొండిగా ఎవరితోనూ వాదన చేయకూడదు. వాళ్ళని చూసి కొంచెం జాలిపడాలి. పాపం వాళ్ళ మూర్ఖత్వానికి, వాళ్ళ అజ్ఞానానికి ఇంకా మనం ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళు ఎంతో కర్మ పూజ చేసుకున్నారని చెప్పి జాలిపడుతుంది తప్ప ఏమి చేయలేము మనం అన్నమాట. ఎందుకంటే స్థాయిని చూసేవారిని ఎప్పుడు కూడా మన ఇంట్లో కూడా పిలిచేటప్పుడు స్థాయిని బట్టి చూస్తారు. కొంతమంది బాగా మంచి డబ్బులు ఉన్న వాళ్ళని వాళ్ళని ఎక్కువ గౌరవించడం. అలా మనకు గౌరవం లేనప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళద్దు. స్థాయిని చూసేవారిని ఇంటికి తిరగటం అనేది కుదరదు. వ్యక్తిత్వం లేని వాటిని చెప్పడం కూడా కుదరదు. మన గౌరవం లేకపోతే ఏముందిలే అని చెప్పేవాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చెప్పక్కర్లా. నీకు విలువనిచ్చిన వారితోనే మాట్లాడు. అహంకారం చూపేవారితో నీవు అసలు కలవద్దు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం. ఎదుటివారితో మాట్లాడుతున్నామంటూ ఎదుటివారి మన మాటను గ్రహిస్తున్నారా లేదన్నా చూడాలి. ఊరికే గబగబా అలా చెప్పేసుకుంటూ ఉంటే ఏమీ లాభం ఉండదు. ఎదుటివారు ఏం మాట్లాడతారో చూడాలి. అహంకారం ఎదురుగుండా వాడుతూ ఉంటే మనం చెప్పొద్దు, మాట్లాడకూడదు. ఈ ఆత్మ చైతన్యం ఉన్నప్పుడు కొన్ని ఎన్నో అంతరాలు ఉంటాయి. ఉన్నా అంటే ఇంకా జ్ఞానం లేదన్నమాట. స్థిరమైన ధ్యానం ద్వారా అది శాస్త్రం ఉంది. ప్రతిరోజు తప్పకుండా నియమం తప్పకుండా రోజు ధ్యానం చేయగా చేస్తే మీకు ఆత్మ చైతన్యం కలుగుతుంది. అప్పుడు మీకు ఏ అడ్డంకులు రావు. మిమ్మల్ని ధ్యానంలో కూర్చోమని మీ మనసే చెప్పేస్తుంది. ఏ పని చేయనివ్వదు. నువ్వు ధ్యానం టైం అయింది కూర్చో అని చెప్పేస్తుంది. ఒకసారి కూర్చోవడమే కానీ కూర్చోవడం అలవాటు పడితే మళ్ళీ ఇంకా ఆ లేవరం. సుఖపడదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు సుఖపడిన జరగదండి. కానీ నువ్వే ఆ సుఖం తెలుసుకోవాలి. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడే తెలుస్తుంది ఆ సుఖం ఏంటో. అబ్బా ఇంతకంటే సుఖం లేదు అనిపిస్తుంది. ఆ క్షణం నుంచి నువ్వు సుఖపడడం ఖాయం. మనం తెలుసుకోవాలి. ఈ రోజు ఇప్పుడు మనం ఉన్నది సత్యయుగంలో ఉంటున్నాం. వెళ్తాము, సత్యంలోకి వెళ్ళిపోతున్నాం. సత్యం తెలుసుకున్న వాళ్ళు కేవలం సంకల్ప శక్తితో ఆ దివ్యశక్తితో అనుసంధానం కాగలుగుతారు. సత్యం తెలుసుకున్న వాళ్ళే సత్సంగంగా ఉంటారండి. అందుకని ఇప్పుడు మంత్రాలు, పూజలు వంటివి బాహ్యగుడితో పని లేదు. ధ్యానంలో నిశ్చలమైన మనస్సు, శుద్ధ సంకల్పంతో ఏదైనా ఏ శక్తినైనా సంపాదించవచ్చు. పూజ శరీరంతో చేస్తాం, జపం వాక్కు చేత చేస్తాం, ధ్యానం మనస్సుతో చేస్తాం. అందుకని పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం చాలా గొప్పది అని రమణ మహర్షి చెప్పారు. నేను చెప్పడం కాదండి, మహర్షి చెప్పిన మాట. ధర్మం లేకుండా లేని వాళ్ళంతా కూడా ఈరోజు భోగభాగ్యాలతో ఉండవచ్చు. కానీ అన్ని రోజులు అలా ఉండవు. ధర్మం చేయని వాళ్ళంతా తాత్కాలికంగా మేము చాలా బాగున్నాం అనుకోవచ్చు ఈరోజు. కానీ వారి లోపల చూస్తే ఎంత కుళ్ళిపోయి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు తెలుసుకోకపోయినా తర్వాత తెలుసుకుంటారు. ఆత్మపరంగా వాళ్ళు ఎన్నో అనుభవిస్తారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ ఆధిపత్యం కలిగి ఉంటారు. ధ్యానం చేసిన వాళ్ళందరికీ కూడా ఆధిపత్యంలో ఉంటారు. ఇక్కడ మనం విషయం తెచ్చుకుందాం. అధికారం అంటే ఎవరి మీద అధికారం పోవటం కాదు, మన మీద మన పట్ల మనం అధికారం చేసుకోవాలి. మన బలహీనతలు దాటడానికి
బాహ్య జీవితం ఎదుర్కొనే సవాళ్ళనే మనం అధికారం పొందుతాం. మన ధ్యానంలో ధ్యానం యొక్క శక్తి అద్భుతం, అద్భుతంగా అద్భుతమైన శక్తి మనకి దీంట్లో ఉంటుంది, ధ్యానంలో ఉంటుంది. అందుకనే ప్రేమించాలి మనం. అంత ప్రేమ. ప్రేమ అంటే అన్కండిషనల్ ప్రేమ. ప్రేమ అంటే అన్కండిషనల్ ప్రేమ. గాడ్స్ లవ్ ఇస్ లవ్. అంటే ప్రేమించడం నేర్చుకోవడం కోసం మనం జీవిస్తున్నాం. జీవితం అంటే ఏంటో నేర్చుకోవాలంటే మొదట మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరిని ప్రేమించాలి? అందరినీ ప్రేమించాలి, అన్నిటినీ ప్రేమించాలి. ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే, ఒక చెట్టు చూద్దాం, చెట్టుకు ఆకులను ప్రేమిస్తాం. ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి, ఆకులు కావాలి కదా మనకి, ఆకులను ప్రేమిస్తాం. అట్లాగే పువ్వులను ప్రేమిస్తాం, పువ్వులను ప్రేమిస్తాం మనం. పువ్వులు అందంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, చూడగానే కోసేస్తాము, తీసుకొని తల్లో పెట్టుకుంటాము, అది ఏడు వాడిపోగానే తీసి పారేస్తాం. అయినా కానీ మనం ప్రేమిస్తాం. పండ్లు మరీ మరీ ప్రేమిస్తాం. కానీ ఆ చెట్టు యొక్క వేర్లు ప్రేమిస్తామా? చెట్టు, ఎందుకంటే ఆ చెట్టు మనకు కనపడదు, వేరు కనపడదు. కనపడని దాన్ని మనం ప్రేమించాం అంటే మనం ఆ చెట్టును సంపూర్ణంగా ప్రేమించడం లేదని అర్థం. అందుకే మనం భాగాలు చేసి ప్రేమించకూడదు. సంపూర్ణమైన ప్రేమలో మీలో ఉండాలి. మనం ఇష్టం లేని దాన్ని మనం ప్రేమించం. అందుకే మనకు సంపూర్ణ ప్రేమ లేదన్నమాట. ఉదాహరణకి ఒక మనిషిని ప్రేమించినామంటే ఆ మనిషిలోని సద్గుణాలను మాత్రమే కాదు, దుర్గుణాలను కూడా ప్రేమించాలి వాళ్ళకి. సపోజ్ ఉదాహరణకి మీ సర్కిల్లో 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మీకు 100 మంది ఉంటే అందులో 99 మంది మాత్రమే ప్రేమించి ఒకరిని ద్వేషించినా కూడా మీరు ప్రేమ సంపూర్ణంగా, అది ఫుల్గా మీరు ప్రేమించినట్లు కాదు. 99 మందిని ప్రేమించినా కూడా ఒక్కళ్ళని ప్రేమించకపోయినా మీరు ఆ ప్రేమ లేదన్నమాట, సంపూర్ణమైన ప్రేమ లేదన్నమాట అర్థం. అంటే ఎందుకంటే మిగిలిన ఒక్కళ్ళ మీద మీకు ద్వేషం ఉందన్నమాట. ద్వేషపతి మీలో ఉంటే మరి సంపూర్ణ ప్రేమలు ఎలా అవుతారు? ప్రేమ అంటే సంపూర్ణమైన ప్రేమ మీ నరాల్లోనూ అణువున ఇంకిపోవాలి. ప్రేమ 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 అనే శబ్దం ఇంకిపోవాలి. ఏది చూసినా, చీమను చూసినా, దోమను చూసినా, నల్లిని చూసినా, బల్లిని చూసినా ప్రేమించాలి. అదేంటి అలా ప్రేమిస్తాం? తలపు పిల్లిని ప్రేమ చూస్తే తీసుకుని చంపేస్తాం, నల్లి చూస్తే చంపేస్తాం, చీమతో తోసి పారేస్తాం, చీపతో ఊడ్చేస్తాం. అది ప్రేమ కాదు, అది కూడా జంతువు. ఆ ప్రేమ చీమలోను దోమలోను కూడా ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఒకటే అని ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు చంపదు. అలా నువ్వు ప్రేమించడానికి చీమ కుట్టమండి కొన్ని, కానీ చూడగానే మాకు ద్వేషం వచ్చేస్తుంది, చంపేస్తాం. అప్పుడు మనకు ప్రేమ లేనట్లే. ఆ ప్రేమ అనేది మన నరాల్లోనూ అణువణువున ఇంకిపోయి ఉండాలి. ఎట్లా అంటే ఒక బ్లడ్ సర్క్యులేషన్ లాగా మన లోపల బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది. మధ్యలో ఆగిందంటే మనకేదో మధ్యలో ఉన్నట్టే అర్థం కదా, బ్లాక్స్ ఉన్నట్టే అర్థం. బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా రాకపోతే అంటే మనకు ద్వేషం ఉన్నట్టు లెక్క అవుతుంది అన్నమాట. అది పరిపూర్ణత కాదు. పరిపూర్ణమైన ప్రేమ ఉన్నారంటే ఏ ద్వేషం, అసూయ, అహంకారాలు లేనటువంటి వాళ్ళకి మాత్రమే సంపూర్ణ ప్రేమతో ఉంటుంది. అలాంటి ప్రేమ కావాలి మనకు. హాయిగా కూర్చోండి, ఎవరో కళ్ళు తెరవద్దు. ప్రేమ ఇంకా ఎలా ఉండాలంటే ప్రేమ ఒక శ్వాసలాగా ఉండాలి. మనకి ధ్యానంలో ప్రేమగా ఉండడం అనేది, ప్రేమ నేర్చుకోవడం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ప్రేమ లేకపోతే మనం ఏది చేయలేం. ప్రేమ అందుకే ఒక శ్వాసలాగా ఉండాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా.
మన నిశ్వాస లేకుండా మన జీవితం ఉండదు కదా. అలాగే మన జీవితంలో కూడా ప్రేమ అనేది ఆ శ్వాసలాగా పెంచుకోవాలి మనం. ఎలాంటి ఇంకా విశ్వాసలో ప్రేమ, నిశ్వాసలో కూడా ప్రేమ ఉండాలి. అంటే నిరంతరం ప్రేమ జరుగుతూనే ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. ప్రేమను పీల్చాలి, ప్రేమను వదలాలి. ఎలాగంటే జననం మరణం, మరణం తర్వాత జననం, తర్వాత మరణం, ఇది కంపల్సరీ. శ్వాస మీద ధ్యాస పెట్టిన వాడు ఎప్పుడు ప్రేమించకుండా ఉండడండి. అంటే ధ్యానం చేసేవాళ్ళు ప్రేమించుకుంటూ ఉండరు, ధ్యానం చేయని వాళ్ళకి ఉంటుంది. మీరు ప్రతిరోజు ధ్యానం చేయండి, 40 days కంటిన్యూస్గా టైం పెట్టుకుని, డేట్ పెట్టుకుని మరి 40 days చేయండి. మీరు అందరినీ ప్రేమిస్తారు. ఆ ప్రేమ శక్తి అబాండెంట్ ప్రేమ ఇలా ఉంటుంది, అన్కండిషన్ లవ్ ఇలా ఉంటుంది. ఎవరినైనా మీరు ద్వేషించారు అంటే మీరు మిమ్మల్ని ద్వేషించుకున్నట్టే. మీరు ద్వేషించేవారిని తిరస్కరించకముందే మిమ్మల్ని మీరు ప్రేమించేవారిని ప్రేమించండి. మీరు నిజమైనటువంటి ప్రేమను కురిపించండి. హాయిగా కూర్చోండి, హాయిగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస, ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఒక మనిషిని ద్వేషిస్తున్నామంటే నిజంగా జరిగేది ఏంటంటే మిమ్మల్ని మీరు ద్వేషించినట్టే. మనం ద్వేషిస్తున్నామంటే మనల్ని మనం ద్వేషిస్తున్నట్టే. ఎందుకని? వారిలోని ఆత్మ మనలోని ఆత్మ ఒకటే. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం లేదనమాట. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ప్రేమించగలిగితే మీరు అందరినీ ప్రేమిస్తారు, మీరు అందరినీ ప్రేమించగలరు. అందుకే ధ్యానం అవసరం. ధ్యానంలో మాత్రమే మీకు ఆ శక్తి వస్తుంది. మీకు ధ్యానంలో అద్భుతమైనటువంటి ప్రేమ వస్తుంది. ఇంకా ప్రేమ వస్తే మీకు అసూయ ద్వేషాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అందుకే మనం ధ్యానం చేయాలి, అందరినీ ప్రేమించగలగాలి. అందరినీ ప్రేమించడమే ఒక జ్ఞానం. ఆ జ్ఞానం వస్తే కర్మదగ్ధం అయిపోతుంది. అందుకే మొట్టమొదట మీ ఆత్మ ప్రేమలో స్ఫూర్తిగా మునిగిపోవాలి. దేవుడు ఏంటండి? దేవుడు ప్రేమమయుడు. ఎందుకు? తను తాను ప్రేమించుకుంటాడు. అందుకే పెద్దలు, గురువులు మనల్ని మనం ప్రేమించుకోమని చెప్తారు. మనం ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో అంటారు. నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు రమణ మహర్షి గారు. నిన్ను తెలుసుకుంటే కదా ప్రేమించగలుగుతావు. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నిప్పటిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అలా అనుకుంటే నిన్ను ప్రేమించుకోలేదు. ఇది భగవంతుడు ఇచ్చిన ఆకారం ఇది. అందుకని మనం ప్రేమించుకోవాలి. ఇది ఒక స్వయంభూ ఆలయం, దేవాలయం. మనం ప్రేమించుకోవాలి. నల్లగా ఉన్నా ప్రేమించుకోవాలి, పొట్టిగా ఉన్నా ప్రేమించుకోవాలి, ఎలా ఉన్నా ప్రేమించుకోవాలి. ప్రేమించుకో ఉంటారు. మనకి మొదట ప్రేమకి ముద్దు కావాలని చెప్తారు. నీలో ప్రేమ ఉంటేనే కదా ఇతరులకు నువ్వు ప్రేమిస్తావు. నిన్ను నువ్వు ముందు ప్రేమించుకుని నువ్వు ఇతరులను ప్రేమించు. నీలో పూర్తిగా నిండి ఉంటే ప్రేమ, అప్పుడు ఇతరులకు వచ్చి ప్రేమిస్తావు. నీలో అసలు ప్రేమే లేకపోతే ఇతరులకు ఇవ్వలేము. అందుకని నిన్ను ప్రేమించుకో, ముందు సంపూర్ణంగా ప్రేమించుకో, పూర్తిగా ప్రేమించుకో. అప్పుడు నీకు పూర్తిగా 100% లవ్ నీ మీద ఉంటే
అప్పుడు నువ్వు ప్రేమించుతావు, ఇద్దరిని కూడా ప్రేమించగలుగుతావు. నీలోనే లేకపోతే ప్రేమ ఇతరులను ఎలా ప్రేమిస్తావు? ఆ ప్రేమ అనేది ఒక పెద్ద సంపద. అలాగే సంపద నీ దగ్గర ఉంటే కదా ఎవరికైనా ఇస్తాం. సంపద నీ దగ్గర లేకపోతే ఎవరిలో ప్రేమిస్తామని ఇవ్వలేము. అలాగే ప్రేమ కూడా. అలాగే జ్ఞానం నీ దగ్గర ఉంటే నువ్వు అతను పంచుతూ. పత్రికారు ఎప్పుడూ చెప్తారు, నీకున్నది నువ్వు పంచమని. పంచిన కొంచెకి పెంచబడుతుందండి. సంపద అయినా అంతే, నీ జ్ఞానమైనా అంతే, ప్రేమైనా అంతే. ప్రేమైనా, నీ సంపదైనా, నీ జ్ఞానమైనా నువ్వు ప్రేమిస్తే నీకు బట్టి ఇంకా పెరిగిపోతుంది. ప్రేమను ప్రేమిస్తే ప్రేమ పెరుగుతుంది, ధనాన్ని ప్రేమిస్తే ధనం పెరిగిపోతుంది, ధనం ఇస్తే పంచుతాయి. అలాగే డబ్బు పంచితే డబ్బు పెరుగుతుంది, జ్ఞానం పంచితే జ్ఞానం పెరుగుతుంది. నీకున్నదాన్ని నువ్వు పంచు అంటారు. పంచితే పెంచబడుతుంది. అయిపోదు, ఇది వృద్ధి అయిపోదు, నాదంతా ఖాళీ అయిపోదు, మళ్ళీ వచ్చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. అందుకే మనందరికీ కూడా ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ అంటే ఇక్కడ మీరు అనుకోకండి తల్లిదండ్రుల మీద ప్రేమని, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మీద ప్రేమని, ప్రేమికుల మీద ప్రేమని, అన్నదమ్ములు అక్షల ప్రేమ, అది కాదు. అది తాత్కాలికం. కానీ మన వద్ద బాండ్ అంతులేనంత ప్రేమ ఉండాలి మనకు. అన్కండిషనల్ ప్రేమ ఉండాలి. నిజమైన ప్రేమ అంటే లవ్ యువర్ సెల్ఫ్. ఇది మాటలతో చెప్పలేనటువంటిది, మాటలతో చెప్పడానికి సాధ్యం కానటువంటి ప్రేమ నీలో ఉండాలి. అది సాధించవచ్చు. ఎలా? సాధన పనులు సమకూరు ధరలో అన్నారు. సాధన పనులు సమకూరు ధరలో నువ్వేమని అంటాడు. సాధించగా ప్రేమను మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ప్రేమించడం మొదలు పెట్టండి. పెరిగిపోతుంది రోజు. ఒక రోజు మీరే ప్రేమైకమూర్తి అయిపోతారు. పంచండి, పంచడం మొదలు పెట్టండి, ఇంకా పెరుగుతుంది. ప్రతి దాన్ని చూసి, దేన్ని చూసినా అసలు ప్రేమించండి. బురదలో ఉన్నటువంటి తామర పువ్వు వస్తుంది. తామర చెట్టు ఉంటే బురదలో ఉంటుంది, కానీ తామర పువ్వును చూస్తే అందరికి ఇష్టం. లక్ష్మీదేవికి మరీ ఇష్టం అంట. అలాగే మనం కూడా అలా వికసించాలి. ఎక్కడున్నావో, ఎక్కడ పుట్టావో అని ముఖ్యంగా, ఎక్కడ పుట్టినా వికసించవచ్చు. ఎలా? ధ్యాన సాధన ద్వారా. ఆధ్యాత్మిక రోజుని పొంది తామర పువ్వులాగా వికసించాలి మనం. ఎందుకంటే ఈ జీవితం చాలా అందమైంది. ఈ అందమైన జీవితాన్ని వృధా చేసుకోకూడదు. ఒక గంట, ఒక మనిషం, ఒక జీవితం, ఒక రోజు అంటే అది మనకు తిరిగి రాదండి. ఇప్పుడు రాదండి. కిందటి గంట రావాలంటే ఇప్పుడు వస్తుందా మనకి? ఇప్పుడు 10 అయింది అనుకోండి, లేదు నేను 9కి వెళ్ళాలని వెళ్ళగలుగుతాం మనం? మీరు టైం అయిపోతే మళ్ళీ తిరిగి. అందుకని మన జీవితం చాలా చిన్నది. నీ జీవితంలో నువ్వు చక్కగా ప్రతి నిమిషం జారిపోకుండా చూసుకోవాలి. అందుకని ఈ ద్వేషాలు, అగ్వేదాలు వద్దు. ప్రతి ఒక్కరిని నవ్వుతూ మాట్లాడండి. ఆనందంగా జీవించండి, ఆనందంగా జీవింపజేయనివ్వండి. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటివాడి జీవితంలో వెలుగు నింపుతాయి. మీ లోపల వెతకండి. అది సాధన చేయండి, ధ్యానం చేయండి. మీ లోపల వెతకండి. లోపల వెతకాలంటే ధ్యానం వల్ల మాత్రమే వెతకగలుగుతారు. మీరే ఆ దైవ పదార్థం అనుకోండి, మీరే ఆ భగవంతుడు. ఇంక ఏంటి మీకు? మీరే అది అనుకున్నప్పుడు ఇంకెన్ని సాధ్యమే కదా మీకు. మీరు లేని లేదు, అన్నీ ఉన్నాయి.
అన్నీ ఉన్నప్పుడు ఇంకా మనకెందుకు? ఇది లేదు అది లేదు అనుకోవడం ఏంటి? అన్నీ మనలోనే ఉన్నాయి. అన్నీ మనలోనే ఉన్నాయని మనకి ఎప్పుడు తెలుస్తుందండి? నీ లోపలికి వెళ్ళినప్పుడు. బయట చూసినంత కాలం మనకి ఏదీ తెలియదు. అన్నీ లేదు లేదు అనుకుంటాం. లోపల చూసుకున్నప్పుడే ఉంది ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. నీకు ఏది కావాలనుకుంటే అది వచ్చేస్తుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ధ్యానం. ధ్యానం చేయండి, ప్రతిరోజు ధ్యానం చేయండి. ఎంత టైం కుదిరితే అంత టైం ధ్యానం చేయండి. ఎంత టైం కుదిరితే అంత టైంలో ధ్యానం చేసిన కొద్దికి మనం జ్ఞానాన్ని పోగు చేసుకుంటామే. అనంతమైన జ్ఞానం వస్తుంది. కళ్ళు తెరిస్తే ఏమీ రాదు. కళ్ళు మూసుకుంటేనే తెలుస్తుంది, లోపలికి వెళ్ళగలుగుతాం. 2 కన్నుబొమ్మలు దగ్గరికి చేర్చి ఆజ్ఞా చక్రం మీద మనం బొట్టు పెట్టుకునే సమయంలో దృష్టి నిలపండి. అనంతమైన ధ్యానంకి వెళ్ళిపోతాం. వెళ్ళిన కొద్దికి లోతు వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, ఇంకా వెళ్ళండి, పైకి 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 వెళ్ళండి. ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోండి. మీ సహస్రారంలోకి వెళ్ళండి, ఇంకా పైకి వెళ్ళండి. వెలుగు, చక్కటి వెలుగు కనపడతా ఉంటుంది, వెళ్ళండి. ఆ వెలుగు చూడండి. మాస్టర్స్ చెప్తారు, మీరు వినండి. మీకు ఎప్పుడు మీ భుజాల మీద ఉంటారు గార్డెన్ ఏంజల్స్. ఎప్పుడు సహాయం అడుగుతారా అని రెడీగా ఉంటారట. కానీ మనం అడగమే. ఎందుకంటే మనకు గర్వం, మన దగ్గర ఎన్ని ఉన్నాయి, నేనేమైనా చేయగలను, నేను ఏమైనా మాట్లాడగలను అనుకుంటాం. అది పొరపాటు. మనకు మాస్టర్స్ ఎదురు చూస్తున్నారు. అడగండి, మాస్టర్స్ నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి అని అడగండి. నేను ఎరుకలో ఉండి ఒక్కోసారి కళ్ళు మూసుకొని నిద్ర వచ్చేస్తున్నాను. ఎరుకలో ఉండాలి, ఎరుకలో ఉండాలి అని కోరండి. నేను చేసిన కర్మలు తెలియాలి, నాకు నేను దుష్కర్మలన్నీ పోవాలి, నేనేం చేశానో తెలపండి నాకు అని చెప్పి అడగండి. అది కూడా తెలుస్తుంది. కొన్ని మంచి కర్మలు కూడా వస్తాయి. మనం మంచి అన్ని చెడే చేయం, కొన్ని మంచి కూడా చేస్తాం కదా. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్, శబాష్, నేను చేశాను అని మీరు అభిమానించుకోండి. ఎన్నో సుందరమైన దృశ్యాలు చూస్తారు. ఎంతో ఆకాశంలోకి వెళ్ళిపోతారు. ఎన్నో ఆకాశాలు ఉన్నాయి, మనం చూసేది ఒక ఆకాశం. ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఎన్నో గ్రహాంతర వాసులు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు, మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మనం సహాయం తీసుకోవడానికి మనం రెడీ లేము. ధ్యానం చేస్తూ చేస్తూ ఇంకా ధ్యానానికి వెళ్ళండి. ఎంత దూరం అలా వెళ్తే వెళ్ళగా మీకు అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. మీ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మీ షట్ చక్రాలు యాక్టివేట్ అవుతాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణికర్ణిక, ఆ 3 చక్రాలు ముందు దాటితే తర్వాత 3 చక్రాల తర్వాత దాటం. ముందుగా మనం మూలాధార చక్రం, తర్వాత స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం,
చక్రం, విశుద్ధ చక్రం కంఠం దగ్గర, ఆజ్ఞా చక్రం. 6 చక్రాలు దాటితే 7వది సహస్రార స్థితి. ఆ స్థితికి వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి సహస్రదళం 1000 రేకులు ఉన్నటువంటి పద్మం వికసించుతుంది. అప్పుడే పూర్తిగా జ్ఞానం కుదిరినట్లు లెక్క. ఆ స్థాయికి చేరుకోవాలంటే మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. సాధ్యమే, అంత తేలిక కాదు, కానీ అసాధ్యం మాత్రం కాదు. ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. కానీ ప్రతిరోజు ధ్యానం, క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రతిరోజు స్నానం చేస్తాం, ప్రతిరోజు అన్నం తింటాం, ధ్యానం ఎందుకు చేయము? రోజు ధ్యానం చేయటం వలన మన జ్ఞానం పెరుగుతుంది. మనం ఏమంటో మనం తెలుసుకుంటాం. ఇప్పుడు దాకా మనం ఎవరమో మనం తెలుసుకోకుండా బతుకుతున్నాం. పిచ్చివాడలాగా అడుక్కుంటున్నాం బయట. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఏది కావాలన్నా నీ లోపలే ఉంది. అడుక్కోవాల్సిన పరిస్థితే లేదు మనకి. ప్రతిదీ మన లోపలే ఉంది. సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సర్వ సంపత్ ప్రదాయిని. ఈ 3 మా ధ్యానమే. ఇంకేం కావాలి మనకి? ఏది కావాలంటే దొరుకుతుంది. లోపల ధ్యానంలోకి వెళ్ళి కూర్చొని నాకు ఇది కావాలి అని అడగండి. అసలు కోరికలే రావు. ఒకవేళ కోరుకున్నా వచ్చేస్తాయి. ధ్యానం చేసిన వాళ్ళకి రోగాలు రావు, కష్టాలు రావు, నష్టాలు రావు, బాధలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. సమస్య ఉన్నా పరిష్కారం ఉంటుంది. సమస్య వచ్చిందనుకోండి, చిన్న సమస్య పొరపాటున వచ్చిందనుకోండి, ధ్యానంలో కూర్చోండి, తెలిసిపోతుంది. ఇదంతా మన స్వయంగా తెలుసుకోవచ్చు. ఎవరో చెప్పక్కర్లేదు. స్వయంగా ఇదంతా నేను చెప్పానని మీరు నమ్మకండి. గురువులు చెప్పినట్టు నమ్మక్కర్లా. మనంతా స్వయంగా మనమే ఆలోచించుకొని ఇది నిజమా, ఎస్ నిజమే. ఎప్పుడు ధ్యానం చేసుకున్నప్పుడు మీ కంప్లీట్గా మీ సొంతంగా ఆలోచించి సొంతంగా ధ్యానంలో కూర్చొని తెలుసుకోండి. ధ్యానం అనుభవించిన వాళ్ళు అనుభవం చెప్పిన మాటలు వినండి. కేవలం 2 నిమిషాలు సైలెంట్గా ఉండండి. మీ లోపలికి మీరు వెళ్ళండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసుకోవడం మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. చక్కగా కళ్ళు మూస్తూ తెలుస్తూ మీ అరిచేతులు చూసుకోండి. చిరునవ్వుతో ఓపెన్ చేయండి కళ్ళని. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరి,
ప్రభాతే కరదర్శనం అన్నీ నమస్కారం చేసుకోండి, ఆత్మ నమస్కారం చేసుకోండి. హాయిగా కలుగుతాను, హాయిగా వచ్చు. ధ్యానం అంట మూర్ఖులను కూడా ఋషులుగా మారుస్తుంది. దురదృష్టవశాత్తు మూర్ఖులు ఎప్పుడు ధ్యానం చేయరు, కానీ ధ్యానం చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఋషులు అవుతారని పత్రిక చెప్పారు. ముందు మనలోకి మనం వెళ్తే మనల్ని మనం అర్థం చేసుకుంటే ఇతరులకు అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. లోపలికి వెళ్ళి మునిగి బయట తేలిన వారే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞాని అంటే ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞాని కాదు, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళే ఆత్మజ్ఞానం. వాళ్ళు దేన్నైనా నడిపించగలరు. ఎవ్వరు కూడా సన్యాసాశ్రమం తీసుకోకర్లా. పూర్వకాలంలో అయితే అందరూ సన్యాసాశ్రమం తీసుకొని వెళ్ళిపోయేవాడు, హిమాలయాలకు వెళ్ళిపోయేవాడు, ఎక్కడో అరణ్యాలకు వెళ్ళిపోయేవాడు, సంసారం వదిలేసి ధ్యానం చేసుకునేవాడు. ఇప్పుడు ఆ పని అవసరం లేదు. ఇప్పుడు చాలా నవీన యుగం వచ్చింది, అవసరం లేదు. సంసారంలో ఉంటూనే సన్యాసం పుచ్చుకున్నట్టు ధ్యానం చేసుకోండి. భార్యను వదిలిపెట్టకల్లా, పిల్లల్ని వదిలిపెట్టకల్లా, గృహస్థగానే ఉండండి. ఎవరికి వారు తమ ప్రపంచ జీవితాన్ని జీవిస్తూనే, అనుభవిస్తూనే చక్కగా ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవచ్చు. అదే అంటారు, కాని వాడు మోక్షగామి కాలేడు కదా అని పత్రిజీ అని. అనంతమైన ఆనందాన్ని మనం ప్రసాదించడమే జ్ఞానం. ప్రార్థన, కర్మకలాపాలు, ఇతర విధాలైన పూజలు కూడా ఇవన్నీ జ్ఞానులకి ఒకటో తరగతి లాంటివి. ప్రార్థన చేస్తూ ఏదో ఒకటి నివేదన చేస్తాం, దానివల్ల మనలోని ఆధ్యాత్మిక జాగ్రత్త అవుతుంది. ఎందుకంటే ప్రార్థన చేస్తాం, పూజ చేస్తాం, ఏదో భగవంతుడికి పెడతాం అంటే ఒక నిస్వార్థంగా భగవంతుడికి పెట్టి మనం తినేది పెట్టాం కదా, మనం చక్కగా ఉండి మనం తినక ముందు తీసుకొచ్చి పెడతాం. అది కూడా ఒక రకమైనటువంటి ఇదే, కానీ దానివల్ల జ్ఞానం రాదు, కానీ అది ఒక మెట్టు అవుతుంది అనమాట. ఆధ్యాత్మిక జాగ్రత్తం చేయడానికి ఒక చిన్న మెట్టు అది. కొన్ని శబ్దాలు ఉచ్చరిస్తాం. మొట్టమొదట పుష్పాలు పెడతాం, సమర్పయామి, పుష్పం సమర్పయామి, స్నానం సమర్పయామి, పుణ్యం సమర్పయామి అని చెప్తాం. కొన్ని ప్రతిమలకు, దేవాలయాలు హారతి ఇవ్వడం, ఇవన్నీ చేస్తాం కదా. ఇవన్నీ కూడా కొంచెం మనసుని ప్రశాంతం చేస్తాయి. నేను పూజ చేసుకుంటాను, ప్రశాంతంగా కాసేపు వేసుకుని కూర్చుంటాను అని అనుకుంటాం. అయితే అది మనసుని సంచయడానికి ఒక మెట్టు ఎక్కితే ఈ 4వ మెట్టు కనీసం ధ్యానానికి వస్తాం. కానీ తెలియకుండా చేస్తున్నాం. తెలిసేస్తే ధ్యానం అవుతుంది. నెమ్మదిగా క్రమంగా మనం తీర్చిదిద్దుకొని, చమత్కారం కాదు, ఒక రోజులో అయ్యే పని కాదు ఇది, కొన్ని జన్మలు పట్టచ్చు. మనం ప్రతిరోజు చెప్పుకున్నాం కదా, ఒకసారి అయిపోదు. జన్మలకి మనం పెంచుకుంటూ వస్తాం. ఏ విధంగా అయితే మన స్కూల్లో 1వ క్లాస్ 2వ క్లాస్ అలా 10వ క్లాస్ అయిపోయినాక కాలేజీ అట్లా వెళ్తామో, అదే విధంగా ఇది కూడా ఒక్కొక్క జన్మలో కొంత అలా నేర్చుకుంటూ మనం తీసుకుంటాం అనమాట. అలా చేర్చుకుంటూ ఉంటేనే మన ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగే మన భావం ఉంటుందన్నమాట. ఒకరోజు ఒక రాజు అన్నాడంట, కొన్ని కథల ద్వారా చెప్పుకుంటే మనకు బాగా అర్థం అవుతుంది. ఒకరోజు ఒక రాజు తన రాజ్యంలో ఏనుగుపై సంచరిస్తూ ఉన్నాడట. ఏనుగుపై వస్తుంటే హఠాత్తుగా బజార్లో ఒక దుకాణం దగ్గర ఆగిపోయాడంట. ఆగిపోయి ఎందుకో నాకు తెలియట్లేదు అని ఆ షాప్ యజమాని ఉరిశిక్ష వేయాల్సి ఇస్తుంది అన్నాడటండి. ఒక షాప్ దగ్గర ఆగిపోయి ఈ షాప్ యజమాని ఉరిశిక్ష వేయాలనిపిస్తుంది అన్నాడట మంత్రితో రాజు. మంత్రి నిర్ఘాంతపోయాట. ఏం చేశాడబ్బా, ఎందుకు ఇట్లా అనుకున్నాడు రాజు అని అనుకుని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజ్యంలో రాజు కంటే మంత్రి చాలా మంచి ఆలోచన కలిగిన ఉంటాడు.
మరుసటి రోజు మంత్రి ఏం చేశాడంటే సాధారణ పౌరులాగానే, అంటే తన మంత్రిలాగా కాకుండా మామూలు మనిషిలాగా అది ఆ షాప్ ఎవరిదంటే గంధం చెట్టు యజమాని, గంధం చెట్టు షాప్ అట, గంధం చెట్టు కాదు, గంధం చెక్కలు, గంధం చెక్కల షాప్ అంట. ఆయన అంది గంధం చెక్కల షాప్ యొక్క యజమాని ఇట్లా అన్నాడు ఉరివేయాలని. ఎందుకన్నాడు అని తెలియదు. దుకాణం దగ్గరికి వెళ్ళాడు. వ్యాపారం ఎలా ఉంది బాబు అని అడిగాడు. ఆయన అన్నాడు విచారంగా, వ్యాపారం ఏమీ సరిగా లేదండి, సాగట్లేదు, ఎవ్వరూ ఈ గంధ చెక్కలు కొనటానికి రావట్లేదండి. అందరూ వస్తున్నారు, వచ్చి గంధం చెక్కలు చూస్తున్నారు, వాసన చూస్తున్నారు, ఆనందిస్తున్నారు, బాగుంది బాగుంది అంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు అన్నాడు. అని కానీ నాకు ఒక ఆశ ఉందండి అన్నాడు. ఏంటో చెప్పుకోవాలి అన్నాడు. కనీసం ఈ దేశం రాజు చనిపోతే గంధం చెక్కలు అతను దారభాస్కర్ తీసుకెళ్తారు కదా, కొంటారు అని అన్నాడు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఇంకెవరు గంధం చెక్కల దుకాణాలు లేవట. అప్పుడైనా నేను ధనం సంపాదించవచ్చు అనుకున్నాడు. మంత్రి విన్నాక ఓ రాజు అతను దుకాణం ముందు ఆగి ఇతను మరణశిక్ష వేయాలనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడో అప్పుడు అర్థమైంది. అప్పుడు ఏమనుకున్నాడు అంటే మనసులోనే పెట్టుకున్నది, ఆ దుకాణం యజమాని ఈ చెడు ఆలోచన వచ్చిందని ఆ దుకాణం దగ్గరికి వెళ్తున్నాడా, ఆ రాజుని తాకి ఉండొచ్చు ఆలోచన, అతని ఆలోచన ఇతను తాకింది. దానివల్ల ఆ రాజుకి అలా అనిపించింది అన్నమాట. ఆలోచన వచ్చిందని చూడండి, ఎంత ఆలోచన గురించి ఎంత శక్తి ఉందో. సరే అని సరేలే బాబు అలాగా అనుకున్నా, ఏమనలా అనుకుని కొన్ని గంధ చెక్కలు కొన్నాడట. అతను సంతోషించాడు. చక్క పట్లం కట్టి చుట్టూ మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి రాజభవనానికి తెచ్చి రాజ్యసభలో మందిరానికి వెళ్ళి అక్కడ గంధం చెక్కల యజమాని ఈ చెక్కని చూపించే గాజు గారు చూపించి, ఈ గంధం చెక్కలో నీకు ఆ గంధం చెక్క యజమానికి నీ బహుకరించాడయ్యా నీకు అని రాజు చెప్పాడట. ఆ మంత్రి రాజభవనానికి వెళ్ళి రాజు సభ నడుస్తున్నాము మందిరానికి వెళ్ళి గంధం చెక్కల యజమాని చెప్పించాడు, బహుమతిగా చెప్పించాడు. ఆ రాజు చేతిలో పెట్టాడు. రాజు ఆశ్చర్యపోయాడట, పట్ల సంతోషించాడట. ఎందుకంటే ఆ లోపల మంచి గంధం చెక్కలు, మంచి వాసన ఆఘ్రాణిస్తాను. అప్పుడు ఏం చేశాడంటే రాజు, అబ్బా ఎంత మంచివాడు, నేను ఎలా అనుకున్నాను అని కొన్ని బంగారు నాణాలు అతనికి మంచి మంత్రి చెప్పాడు. కొన్ని బంగారు నాణాలు మొండ తీసి ఆయన మంత్రి నాకు ఇంత చెక్కలు పంపించాడు కదా, ఆయన ఈ బంగారు నాణాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసేవాడు అని చెప్పాడు. అతనికి అప్పుడు అదే సమయంలో అతనికి కృషి చేయాలని ఆలోచన వచ్చినందుకు సిగ్గుపడ్డాడు. ఏంటి బాబు, పాపం నేను అట్లా అనుకున్నాను కదా, గంధం చెక్కల వ్యాపారిని నేను ఎట్లా అనుకున్నాను అనవసరంగాను, పాపం నాకే గంధం చెక్క పంపించాడు అని ఆయన బాధ సిగ్గుపడ్డాడట. నేను ఎలాంటి ఆలోచన వచ్చింది నాకు అదే సమయంలో అతను కృషి చేయాలని సిగ్గుపడ్డాడు. అక్కడికి రాజు పంపిన బంగారాలు తీసుకున్న యజమాని కూడా ఆశ్చర్యపోయాట. అయ్యో, నేను అనవసరంగా రాజు ఒక మంచి గుణానికి పోకుండా అనవసరం తన మీద పేదరికం వరాలని అట్లా ఆ రాజు చచ్చిపోతే బాగుండు, నాకు ఈ గంధం చెక్కలన్నీ అమ్ముడు పోతాయని అనుకున్నాను అని వాడు సిగ్గుపడ్డాడు. చూడండి, ఒక మనిషి పట్ల వచ్చిన మంచి ఆలోచన కలిగి ఉంటే ఇది మనకు మంచి జరుగుతుందని, చెడు ఆలోచన ఉంటే చెడు ప్రభావం కలుగుతుందని ఈ కథ వల్ల అర్థమైంది కదా మనకి. అంటే మనం చెడు ఆలోచన చేస్తే చెడు జరుగుతుంది, మంచి ఆలోచన చేస్తే మంచి జరుగుతుంది అని అనడానికి. అందుకే మనం ఎప్పుడు మంచి ఆలోచన చేయాలి కానీ చెడు ఆలోచనలు చేయకూడదు అని చెప్పడానికి నిదర్శనం ఇది. కొంచెం టైం ఉందమ్మా, ఇంకొకరు చెప్తాను. చాలా టైం ఉంది, ఓకే, ఒక నిమిషం. అందుకని ఇప్పుడు కూడా అండి మనం ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం కదా, చాలా అద్భుతమైన విషయం. డబ్బు ఉందని గర్వం పనికిరాదు ఎవరికి కూడా. డబ్బు ఇవాళ ఉంది, ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, దానికి గర్వం పడకూడదు. డబ్బు ఉందంటే మనం ధర్మం చేయడానికి డబ్బు ఉందని అనుకోవాలి. యాక్చువల్గా డబ్బు ఉందని గర్వపడే వాళ్ళకి వాళ్ళ ఆఖరి రోజుల్లో ఏం జరుగుతుందో కథ విందామా మనం. డబ్బు ఉందని గర్వం పనికిరాదు, ఇంతే కదా అని మనిషి జీవితం అని. ఒకసారి మీకు అందరికీ తెలిసినటువంటి లతా మంగేష్కర్ తెలుసు కదా మీ అందరికీ, సినిమాలో పాటలు పాడేవారు, చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడేవారు. ఆవిడ చిన్నప్పటి నుంచి పాడేవారంట, చివరికి పోయే వరకు కూడా పాడారు.
ఆవిడెవరు పెళ్లి చేసుకోలేదు కూడా. చాలా అద్భుతంగా ఎన్నో లక్షల కోటీశ్వరురాలు అని చెప్పవచ్చు. అయితే ఆవిడ జీవితంలో ఆఖరిసరిగా ఏం చెప్పిందంటే, చనిపోయారు. ఆ చనిపోయే ముందు చెప్పిన మాటలు మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఆవిడ అన్నారట, లోకంలో మరణాన్ని మించిన సత్యం అనేది లేదని. చూడండి మిత్రులారా, అత్యంత విలువైన బ్రాండ్ కార్లు నా ఇంటి గ్యారేజ్లో ఉన్నాయి. ఎన్నో విలువైన కార్లు ఉన్నాయంట, బ్రాండెడ్ కార్లు ఉన్నాయి ఆమె దగ్గర గ్యారేజ్లో. కానీ నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను ఇప్పుడు. అంటే వీల్ చైర్లో ఉన్నాడు ఆవిడ. వీల్ చైర్లో ఉంది. ఎన్నో కార్లు ఉన్నాయి నా గ్యారేజ్లో, కానీ నేను ఇప్పుడు వీల్ చైర్లో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాదరక్షలు, చెప్పులు ఎన్నో రకాలు, చాలా విలువైన లక్షల ఖరీదు చెప్పులు ఉన్నాయి. అమూల్యమైన వస్తువులు నా ఇంట్లో పడి ఉన్నాయి. కానీ నేను ఈరోజు ఇప్పుడు ఆసుపత్రిలో వారు ఇచ్చిన ఒక చిన్న గౌన్ వేసుకుని ఉన్నాను. ఎన్నో ఉన్నాయి, ఎన్నో చీరలు ఉన్నాయి, లక్షల చీరలు ఉన్నాయి, విలువైన చీరలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? హాస్పిటల్ వాడు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని ఉన్నాను. నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు చాలా ఉంది, కానీ నాకు ఏది ఇక్కడ ఉపయోగపడలేదు. నా ఇల్లు రాజభవన్లా ఉంది, కానీ నేను హాస్పిటల్లో చిన్న బెడ్ మీద ఉన్నాను. ప్రపంచంలో ఉన్న 5 స్టార్ హోటల్లో అన్నింటికి ప్రయాణం చేసేదాన్ని. ఇక్కడ హాస్పిటల్లో ఆ టెస్టు ఈ టెస్టు అంటూ ల్యాబ్ చుట్టూ తిరుగుతున్నాను. ఆనాడు ఆ రోజుల్లో నేను బాగున్న రోజుల్లో నిత్యం ప్రతిరోజు శిరోజాల అలంకరణ కోసం వచ్చి శిరోజాలను అలంకరించేవాడు. అంటే మేకప్ మాసం ఉంటారు కదండి, వాడు వచ్చి నా శిరోజాలు తల దువ్వి తలను స్టైల్గా తలదవడం, ఆ తల ఎట్టా ఉండాలి వాళ్ళకి రోజుకు ఒక రకంగా అలంకారం చేసేవాడు. వాడు వచ్చి మనుషులు వచ్చి ఇప్పుడు వస్తే నా తల మీద శిరోజాలు లేవు, ఇంట్లో లేవు. ఇప్పుడు ప్రసిద్ధి చెందిన హోటల్స్లో ఆహారం తింటూ ఉండేదాన్ని. చాలా గొప్ప పెద్ద పెద్ద హోటల్లో ఆహారం తింటూ ఉండేదాన్ని. ఈ హోటల్ ఒకటి, ఇంకో హోటల్, ఇంకో హోటల్, ఇంకా పెద్ద హోటల్, ఇంకా గొప్ప హోటల్ వెళ్ళి తినేదాన్ని. ఎందుకంటే నాకు చాలా డబ్బు ఉంది కదండి. కానీ ఈనాడు పగల 2 మాత్రలు, రాత్రి ఇప్పుడు నేను ఒక పులక తింటున్నాను. ప్రత్యేక విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని. ఆమెకంటూ ఒక విమానం ఉంది. ఆ విమానంలో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయారు. ప్రపంచం అంతా తిరిగింది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళింది. ఏ ప్రదేశం చూడాలంటే ఆ ప్రదేశం చూసింది. ఆమెకి ఎవరు అడ్డు చిత్తం ఉండేది, ఎందుకంటే ఆమె ఖర్చు ఆమెకు పెట్టుకుంది. సొంత విమానంలో లేదు. కానీ ఈరోజు హాస్పిటల్ వరండాల దాకా వెళ్ళడానికి 2 అటెండర్లు కావాలి. 2 అటెండర్లు సాయం చేస్తున్నారు. చూడండి మిత్రులారా, అంటే ఏంటి? నాకు ఏ సంపద, ఏ వసతులు నా సహాయపట్టలేదు. ఏ విధమైన ఓదార్పు నాకు ఇవ్వటం లేదు. ఎంత సంపద ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఎన్ని చీరలు ఉన్నా, ఎంతమంది మనుషులున్నా నాకు ఇవాళ ఏమీ సహాయం పట్టలేదు. కానీ కొంతమంది ఆత్మీయులు ఉన్నారే, వాళ్ళ ఆత్మీయత అంటే వాళ్ళు వచ్చేవారిని వచ్చి పక్కన కూర్చొని మాట్లాడటం, ప్రేమతో మాట్లాడడం. అమ్మా నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు మనం ఇంట్లో బాగున్నప్పుడు ముఖ్యంగా ఒట్టప్పుడు కానీ మనం బిజీగా ఉంటాం. బాగాలేనప్పుడు మంచం మీద ఎవరినో వచ్చి ఆత్మీయ అమ్మ ఎలా ఉన్నావు అంటే మనకి ఎంతో రోజుకొస్తుంది. అప్పుడు వాళ్ళ ఆత్మీయత. కొంతమంది వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు, నాకు ఎంతో జీవం పోస్తున్నారు. ఇంతేనండి ఈ జీవితం. ఎవరికీ సహాయం లేని ధనం ఎందుకు? ధనం లక్షల ధనం లోపల ఉంది. నిమిషం. ఎంత ధనమున్నా, లక్షల ధనమున్నా ఏం లాభం కూడా ఆత్మీయుల మాట అంటే నాకు జీవం పోస్తుంది.
కానీ కొంతమంది ఆత్మీయత వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి. ఇంతేనండి ఈ జీవితం అంటే. ఎవరికి సహాయం చేయలేని ధనం, పదవి ఉన్న వారికి ఇవ్వకండి. మీరు ఎక్కువ విలువ ఇవ్వండి. డబ్బులు ఉన్నాయని ఎదకెక్కండి. అలాగే పదవి ఉన్నదే అని పదవి ఉందని ఏదో ప్రైమ్ మినిస్టర్ అని చీఫ్ వాళ్ళ కాళ్ళ మీద పడకండి. మంచి మనసు ఉన్న వారికి విలువ ఇచ్చి, ఎవరైతే మంచి మనసు ఉన్న వాడికి విలువనివ్వండి, స్నేహానికి విలువ ఇవ్వండి, ఆప్యాయత పెంచుకోండి, ప్రేమను చూపించండి. ఇంకా ఇంకా మనం రేపటి తరాల వాటికి బ్రతుకు బాధ్యతతో పాటు చక్కటి సంస్కారాన్ని కూడా నేర్పించండి అని చెప్పారండి. దీన్ని బట్టి చూస్తే మనం ఏం చేయాలో అర్థం చేసుకోవాలి. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు, ఏకదీక్షతో ఆనాపానసతి అభ్యాసం చేయడం ద్వారా మన నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది. నాడీ మండలం మన వెన్నుకోసం చెప్పిన వరకు మన నాడీ మండలం శుద్ధి అవ్వాలి అంటే ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి. అది అభ్యాసం చేస్తేనే మీకు మనసు శుద్ధి అయిపోతుంది. నాడీ మండలం శుద్ధి అయినప్పుడు ఆ కొత్త శ్రద్ధతో గమనిస్తుంటే మంచి స్థితి కలుగుతుంది. ఆ తర్వాత దివ్య దృష్టి వస్తుంది. దివ్య దృష్టి వచ్చే అనుభవాలన్నీ ఒకరితో ఒకటి పంచుకోండి. ఇదే సరైన సజ్జన సాంగత్యం, ఇదే ధ్యానంతో ఉండే సాంగత్యం. ఈ అంతరంగ ప్రయాణం అన్నది సజావుగా జరగాలంటే మనందరం కూడా శ్వాసం తప్పకుండా పట్టుకోవాలి. మార్గం లేదు. ఈ విధంగా ఆత్మానుభవాలు మన సొంతం అవుతాయి. మన అనుభవమే జ్ఞానం. జ్ఞాని ఒక వ్యక్తి అది ఉన్న జ్ఞానాన్ని గురించి పరిచయం మాత్రమే చేయగలడు. కానీ ఒక పిపాసి జ్ఞానం మొత్తం ఇవ్వడు. జ్ఞానాన్ని నేర్పుతాడు కానీ గురువు ఆ జ్ఞానాన్ని పొయ్యుడండి, లోపల పొయ్యుడు. నేను కూడా చెప్పాను, గురువు మన జ్ఞానం దాకా తీసుకొస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఇప్పిస్తాడు. ఆ లోపలికి ఆ జ్ఞాన లోతుల్లోకి వెళ్ళాలంటే మనం వెళ్ళాలి. మార్గం చూపిస్తాడు కానీ ఆ తలుపు తీయవలసింది మనమే, ఆ తాళం తీయవలసింది మనమే. వీళ్ళంతవరకు మనల్ని మనం ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం తెలియకుండానే తోటి వాడిని కూడా ప్రేమిస్తాం. అంటే మనం అనవసర భావ విషయాలు బయటకు రాకుండా ప్రేమలో కల్పిస్తున్నాం అన్నమాట. ప్రేమకున్న శక్తి ఇది. అందుకని మనం ప్రేమించుకోవాలి. మనం ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాము. మనం ప్రేమించుకున్నప్పుడు తప్పనిసరిగా మనం అందరినీ ప్రేమించగలుగుతాం. మిత్రులారా, తప్పకుండా మనం అందరినీ ప్రేమించండి, అందరినీ ప్రేమించబడండి. మిమ్మల్ని కూడా మీరు ప్రేమించబడండి. దీనికి అంతటికీ మార్గం ధ్యానమే. ధ్యానం చేయటం వల్లనే ఈ ప్రేమ మార్గం కూడా తెలుస్తుంది. మనం ఎవరమో మనం ఏమిటో మనం తెలుసుకుంటే అప్పుడు మనం ఆత్మను అని, మనం శరీరం కాదని, బుద్ధి కాదని, మనసు కాదని, అహంకారం కాదని, మనం కేవలము పరమాత్మని తెలుసుకుంటాం. అందుకని మనం వచ్చిన పరమాత్మ నుండి వచ్చాం, తిరిగి మన పరమాత్మ దగ్గరికి చేరాలి. మనం వచ్చిన చోటుకి వెళ్ళాలి. వచ్చిన చోటుకి వెళ్తేనే మనకి గమ్యం చేరుకుంటాం. ఆ గమ్యం చేరుకుంటే జన్మ సార్థం అవుతుంది. మనం అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చినా మనం వచ్చిన చోటుకి వెళ్ళాలి కనుక అదే జన్మ సార్థకం చేసుకోవడం కనుక మనందరం మన జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే ధ్యానం తప్పనిసరి. ధ్యానమే మార్గం, ఇంకొకటి ఏం కాదో తెలియదు. అందుకని అందరూ ప్రతిరోజు ధ్యానం చేసుకుంది. సర్వే జన సుఖన భవంతు, సమస్తాం లోకాన్ని సుఖన భవంతు, సర్వం శ్రీకృష్ణ అర్పణిస్తుంది. మంగళం. జయం. అందరికీ జయం కలగాలని, అందరికీ ఈ విషయంలో జ్ఞానం కలగాలని కోరుకుంటూ, భూమి మంగళం, నీరు మంగళం, అగ్ని మంగళం, వాయు మంగళం, గగన మంగళం, ఆత్మ మంగళం, పరమాత్మ మంగళం, సర్వమంగళం, సమస్త మంగళం. మంగళం శుభమంగళం. అందరికీ జయం కలగాలి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.
సర్వే జనా సుఖినో భవంతు. సమస్తాన్ లోకాన్ సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.